అమ్మా ఇవాళ చదువుకున్న పిల్లలకి ప్రభుత్వపరమైన నౌకర్లు మాత్రమే కాకుండా హైదరాబాద్లో సాఫ్ట్వేర్ అని హార్డ్వేర్ అని అనేక కంపెనీలు ఉన్నాయి. కానీ మన ప్రభుత్వం ఇగో మా పిల్లలు ఉన్నారు, మీరు కంపెనీ పెట్టినప్పుడు మా పిల్లలకు 50% ఉద్యోగాలు అని చెప్పి ఎప్పుడు ఇక్కడ చెప్పలేదు. ఎవరి మానాన వాళ్ళు బతుకుతున్నారు తప్ప ప్రభుత్వం పట్టించుకోదు. మీ భూములు ఎక్కడున్నాయి? అసైన్మెంట్ భూములు, ప్రభుత్వపరమైన భూములు ఎక్కడున్నాయి? వాటిని ఎట్లా గుంజుకోవాలి, వాళ్ళ కళ్ళలో ఎట్లా మట్టి కొట్టాలి, ఆ భూములు పెద్దలకు ఎట్లా కట్టబెట్టాలి. ఇదే పని. నాకు తెలిసి గిరిపల్లిలో కూడా 300 ఎకరాల భూములు గుంజుకుంటా అని చెప్పి అంటున్నా. గుంజుకున్నారా? రైల్వే స్టేషన్ కోసం గుంజుకోండు స్టేషన్ వేస్తా అని చెప్పి గజ్వేలేషన్ అన్న. ఏ భూములైతే మీ దగ్గర గుంజుకున్నారో ఆ భూములు రైల్వే స్టేషన్ కోసం వాడలేరో ఆ భూములు తిరిగించే జిమ్మని మాకు అప్పచెప్పారు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పటిదాకా కేసీఆర్ గొప్ప అనుకున్నారు. మొట్టమొదటిసారి వేసిండు, రెండోసారి వేసినప్పుడు ఏదో ఎలుగబెడతానని చెప్పేసిండు. గజ్వేల్ నియోజకవర్గంలో 3వ తారీఖు తర్వాత కేసీఆర్ ఓడిపోయిన తర్వాత, కేసీఆర్ ప్రభుత్వం గద్దె దిగిన తర్వాత 1 ఎకరం భూమి కూడా తీసుకునే ప్రసక్తి లేదు. పేదల భూములు పేదలకే ఉంటాయి. తల్లిని పిల్లలు వేరు చేసేంత పాపం తగ్గుతుందో రైతుల్ని భూమి నుంచి వేరు చేస్తే కూడా అంతే పాపం తగ్గుతుంది. ఇవాళ రైతులు ఉద్యోగం లేకపోయినా ఏమి లేకపోయినా కనీసం దాన్ని నమ్ముకొని కూరగాయలు పెట్టుకోవడం, వ్యవసాయం చేసుకుని బతారు. ఆ ఉపాధిని కూడా దూరం చేసి పేదలను చంపే ప్రయత్నం మంచిది కాదని అన్ని గ్రామాలు చెప్పుకుంటూ వస్తున్నా. నేను మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నరేంద్ర మోడీ గారు ఇంకొక మాట ఇచ్చిపోయిండు. అసలు వీళ్ళకు ఓట్లేస్తాను, మీరు దరఖాస్తు ఇచ్చి దండం పెడతాను, మీకే రాజ్యాధికారం ఎందుకు కావద్దు, మీకే రాజ్యాధికారం ఎందుకు కావద్దు అని చెప్పి అన్నాడు మోడీ అని. కాంగ్రెస్ పార్టీ 40-45 ఏళ్ళు ఉన్నది. ఆలోచన చేయండి మీరు. 20లో ఒక బీసీ ముఖ్యమంత్రి ఇచ్చిందా కాంగ్రెస్ పార్టీ? తెలుగుదేశం పార్టీ ఇచ్చిందా? కేసీఆర్ ఇస్తారా? కేసీఆర్ పార్టీ బతికినంత వరకు, గెలిచినంత వరకు ఆయన అయితారు ముఖ్యమంత్రి, ఆయన కొడుకు అవుతారు, లేకపోతే ఆయన అల్లుడు అవుతారు, బిడ్డ అవుతారు, లేదా మరణం అవుతారు తప్ప ఎవరు కాదు. కానీ భారతీయ జనతా పార్టీ అధికారంకి వస్తే గొల్ల కులములకు, ముదిరాజులకు, గౌడ్స్ కి, పద్మశాలులకి, కుమ్మరోళ్లకు, వడ్ల కమ్మరోళ్లకు, ఒక గవాళ్లకు రాజ్యాధికారం వస్తుందని చెప్పాడు మోడీ. వాళ్ళకి వచ్చారు. ఇవాళ గిరిపల్లిలో చదువుకున్న యువకులారా మీరు ఆలోచన చేయండి. ఒక ఎస్సీకో ఒక బీసీకో వాళ్ళకి అధికారం వస్తుందని చెప్పి మాట్లాడమంటే అది నరేంద్ర మోడీ గారు తెలంగాణ ప్రజలకు మనకు ఒక బాధ్యత పెట్టిండు. మీరందరూ కూడా ఆలోచించుకోండి. సద్దులు తిన్న కాడ, కలుపులకు పోయిన కాడ, మ్యాప్ కింద కూర్చున్న కాడ ముచ్చట పెట్టండి. మోడీ గారు ఏం చెప్పిండు, మోడీ గారు ఏం చేస్తారో ఆలోచన చేసుకోమని చెప్పుకోవచ్చు. మాకు చాలా గ్రామాలు పోయింది, చెప్తే 3 గంటలు చెప్పినా ఉండదు కాబట్టి 96 నెంబర్ సర్వేలో ఒక భూమి కూడా తీసుకోకుండా చేస్తామని హామీ చెప్తేగా. ఇప్పటిదాకా ఇవాళ గిరిపల్లి ఆడబిడ్డలకు, మా అన్నలకు నేను చెప్పిందంతా కూడా మధ్యలో పెట్టుకొని నన్ను నిండు మనసుతో ఆశీర్వదించి కమలం పువ్వు గుర్తును గెలిపించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నా. జై తెలంగాణ, జై తెలంగాణ.